వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. అమరావతి మరో ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. మొన్ననే సిఆర్డీఏ ఆఫీస్ ప్రాజెక్ట్ ఆఫీస్ను ఓపెన్ చేశారు. ఇంకేం ప్రారంభోత్సవాలు ఉన్నాయనుకున్నారా? ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లా అన్ని కూడా ఆల్ ఇండియా సర్వీస్ కేటగిరీస్కి సంబంధించినటువంటి అధికారుల కోసం భవన సముదాయం నిర్మాణం జరిగింది. గతంలోనే 2018 డిసెంబర్, జనవరి నాటికే దాదాపుగా 90% పనులు కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది. అయితే గత 5 ఏళ్లలో అటకెక్కింది అమరావతి. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫినిషింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. దీన్ని అధికారికంగా ఏపీసీఆర్డీఏ అనౌన్స్ చేసింది. అతి త్వరలో బహుశా ఈ నెలాఖరులోపు ఈ భవనాల ప్రారంభోత్సవం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి మనం చూద్దాం. ఇది అనదర్ మైల్ స్టోన్ అచీవ్డ్ ఇన్ అమరావతిస్ గ్రోత్ స్టోరీ. అమరావతి పురోగతి కథకి సంబంధించినటువంటి ఒక కొత్త మైలురాయి ఇది. ఏఐఎస్ టవర్స్ కాంప్రైజింగ్ 6 టవర్స్ S+ అంటే స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ ఉన్నటువంటి 144 ఫ్లాట్లు ఉన్నటువంటి క్వాలిటీ రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ ఫర్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ రిఫ్లెక్టింగ్ ఎక్సలెన్స్ అండ్ modern living in the people's capital. The premium residences will be opening soon for occupation, making another step forward in Amravati's development journey అని చెప్పని అమరావతి పీపుల్స్ క్యాపిటల్ ఇది అఫీషియల్ హ్యాండిల్. ఇది దీనిలో అనౌన్స్ చేశారు. అంటే ఈ భవన సముదాయాన్ని ఒకసారి చూస్తే కనుక అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ కలర్ పెయింటింగ్ అన్నీ కూడా అయిపోయి రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో పనులు ఆగిపోయి దాదాపుగా 5 ఏళ్ళు పాడుపడినటువంటి, ఎందుకంటే ఇందులో మోడల్ ఫ్లాట్స్, ఏసీల కనెక్షన్లు అన్నీ కూడా ఇచ్చేసి రెడీ చేసి పెట్టారు. సో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫినిషింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, కంప్లీట్ చేశారు. ఒక్కొక్క ఫ్లాట్ 3500 SFT అంటే విశాలమైనటువంటి ఇది. మొత్తం బిల్టప్ ఏరియా కూడా మనం ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ 2 లక్షల SFT కనిపిస్తుంది. ఇక్కడ 21 లక్షల SFT కనిపిస్తుంది. మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా అంటే అన్ని ఫ్లాట్లకు కలిపి 144 ఫ్లాట్లు లెక్క ప్రకారం 144 ఫ్లాట్లు వస్తాయి. అంటే 144 ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి ఫ్లాట్స్ అవుతాయి ఇవి. అలానే 3500 SFT ఇచ్చారు. ఇందులో ఇది 4 BHK 5 BHK లెవెల్లో చేసినటువంటి భవనాలు అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసర్స్లో కూడా సీనియర్ క్యాడర్ ఆఫీసర్స్కి సంబంధించి సపరేట్గా బంగ్లాలు రెడీ అవుతున్నాయి. అంటే సెక్రటరీస్ లెవెల్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి, చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి సపరేట్ బంగ్లాలు రెడీ అవుతున్నాయి. వాళ్ళు కాకుండా యంగ్ ఆఫీసర్స్ సర్వీస్లో ఒక 10 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా మనం లెక్కేసుకోవచ్చు. 10-15 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్నటువంటి అధికారులకి ఈ ఫ్లాట్స్, ఈ లగ్జరీ ఫ్లాట్స్ని రెడీ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లాట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇవి కాకుండా బంగ్లాలు కూడా ఒక 110 బంగ్లాలు రెడీ అవుతున్నాయి. సో అవి కూడా వివిధ కేటగిరీల్లో, వివిధ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులకి మంజూరు చేస్తారు. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ అమరావతికి సంబంధించినటువంటి వైట్ పేపర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 92% వరకు పనులు కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మొత్తం మిగతా ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేశారు. చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తున్నటువంటి దశ ఇది. అలానే దానికి ఇవ్వాల్సినటువంటి వాటర్ కనెక్టివిటీ కానీ ఇతర ఎమ్యూనిటీస్ సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పైనే ఉండేటువంటి భవంతుల సముదాయం ఇది. సో ఈ 6 టవర్లు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డు కనుక పూర్తి స్థాయిలో నేషనల్ హైవే కనెక్ట్ అయితే అసలు దీనికి యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకని అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. వర్క్ కంప్లీట్ చేసి వీటిని హ్యాండ్ ఓవర్ చేసే దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి త్వరలో బహుశా ఈ నెలాఖరులోపే ప్రారంభోత్సవం ఉండేటువంటి అవకాశం ఉంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్కి సంబంధించి.